సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులను తొలగిస్తే సీఎంను తాము తొలగిస్తామని కేఏపాల్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలతో కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా రాదని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్లో సమగ్ర శిక్ష ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. హర్యానా యూపీలో గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ ను హోటల్కి రప్పించి రాకేష్ టికెట్ అని విన్నారా పేరు? మొత్తం 450 రైతుల నాయకులే నా దగ్గరికి వచ్చారు. ఆయన కొరకు నేను పోరాడాను. నా మిత్రులే రైతులు మినిస్టర్ 2022 మార్చి 21 మీరు చూడండి. మొత్తం దేశం అంతా రైతులకు అన్యాయం జరుగుతుందని నేను యూపీ వెళ్ళాను. అసలు నిజంగా ఎంతమంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏ విధంగా అయితే 19,360 మంది టెంట్ వేసుకుని టెంట్ లో కూర్చుంటున్నారో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. ఏంటి, మన తెలంగాణ వీరులు 1,500 మంది చనిపోయినప్పటికీ దేశ విదేశాల్లో ఉన్న డబ్బులు అలాగ దాచుకుంటే చాలు. హర్యానా యూపీలో గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ ను హోటల్కి రప్పించి రాకేష్ టికెట్ అని విన్నారా పేరు? మొత్తం 450 రైతుల నాయకులే నా దగ్గరికి వచ్చారు. ఆయన కొరకు నేను పోరాడాను. నా మిత్రులే రైతులు మినిస్టర్ 2022 మార్చి 21 మీరు చూడండి. మొత్తం దేశం అంతా రైతులకు అన్యాయం జరుగుతుందని నేను యూపీ వెళ్ళాను. అసలు నిజంగా ఎంతమంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏ విధంగా అయితే 19,360 మంది టెంట్ వేసుకుని టెంట్ లో కూర్చుంటున్నారో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. ఏంటి, మన తెలంగాణ వీరులు 1,500 మంది చనిపోయినప్పటికీ దేశ విదేశాల్లో ఉన్న డబ్బులు అలాగ దాచుకుంటే చాలు. హర్యానా యూపీలో గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ ను హోటల్కి రప్పించి రాకేష్ టికెట్ అని విన్నారా పేరు? మొత్తం 450 రైతుల నాయకులే నా దగ్గరికి వచ్చారు.